మన సంస్కృతి, మన సాంప్రదాయాలు ఎప్పటికీ మనతోనే ఉండాలి. భారతదేశపు మహా గ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. A wide range of LED lights for indoor and outdoor use. GR Lights make India bright. मैया तेरी शरण में जो भी प्राणी आया उसका बेड़ा पार लगाया। गंगा मैया, गंगा मैया, गंगा मैया, हर हर गंगे, जय 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 हर हर गंगे। निर्बल का बल तेरा ये जल, अमृत जैसा सबके लिए। इसमें नहा के तन निर्मल हो, मन पावन हो जो इसको पिए। डूबे कभी ना उस प्राणी की नैया, जिसकी तू बन जाए खिवैया। गंगा मैया तेरी जय हो जय हो जय हो। गंगा मैया हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर मैया। వద్దు, ఎవ్వరు చంపొద్దు, లేడిని ఎవరు వేటాడొద్దు. రాకుమారా, ఇప్పుడు నీవు యువకుడవైనావు, బాలుడు కావు. నీవు అయోధ్యకు యువరాజు కాబోయేవాడివి. యువరాజులు ఇలా ప్రవర్తించకూడదు. నీకిష్టం లేకపోతే వేటాడడం మానేశాయి, కానీ వేటాడకుండా సైన్యాన్ని కూడా ఆపేశావట. ఎందుకు? వేట ఏవైనా యుద్ధం అనుకుంటున్నావా? ధర్మాధర్మాల్ని విచారించడానికి వేటంటే ఒక క్రీడ, ఒక వేడుక. నిర్బలుల్ని హత్య కావించటం క్రీడ లేదు మాత. ఒకవేళ అది క్రీడే అయితే ఆ క్రీడని శాశ్వతంగా నిషేధించాల్సిందే. పితృదేవా, తమరే కదా నాకు శిక్షణ ఇచ్చారు. నిర్బలుల్ని, నిస్సహాయుల్ని సదా రక్షించాలి అని నేనిప్పుడు అదే చేశాను. ఏది ఏమైనా అమాయకపు ప్రాణుల్ని నిర్దాక్షిణ్యంగా హత్య గావించటం పాపం మాత, పాపం. రాకుమారా, ఇప్పుడు మేము నీ దగ్గర పాఠాలు నేర్చుకోవాలా? ఏది పుణ్యమో, ఏది పాపమో, ఏది ధర్మం, ఏది అధర్మం అని? లేదు లేదు మాత, నేనేదో నా మనసులో మాట తమకి చెప్పాను. తెలీదు, ఆ లేడీ నాకు ఎదురుగా వచ్చినప్పుడు నాకు అనుభవం కలిగింది. దాని మీద నేను బాణం వదిలితే ఆ లేడీ నాకు శాపమిస్తుంది, శాపమిస్తుంది మాత. అందుకిదే నా శాపం. మీకు పుత్ర సుఖము లభించకుండుగా. అందుకే నేను సిపాయిల్ని వారించాను. నారాయణ నారాయణ నారాయణ. చూశావా మాత, నేడు అసమంజసుడు తెలియకుండానే ఎంత పెద్ద కార్యం చేశాడు. తెలియక కాదు దేవర్షి, అసమంజసుడు తెలిసే చేశాడు. నారాయణ నారాయణ నారాయణ. దేవర్షి నారద, అసమంజసుడు ఒక మహాత్ముడు. అతడికి ప్రభువు లీలలు తెలుసు, వానికి ఇది కూడా తెలుసు. అతడు సగరుడు కేసినులకు ఎందుకు జన్మించాడని. ఎందుకు జన్మించినాడు కమలభవ? అతడు మాధ్యమం, గంగాదేవి
భూలోకమును అవతరించడానికి. అసమంజసుడు సగరకేశినులకు శాపమునెందుకు గుర్తు చేసినాడు పరమేష్టి? అతడు చూస్తున్నాడు. గంగాదేవి పృథ్వీపై అవతరించడానికి సగరుడు కేసిని ఏ కార్యమూ చెయ్యడం లేదు. ఇక నిర్ణయం ఏమిటంటే ఈ సూర్యవంశీకుల వల్లనే గంగాదేవి అవతరణ జరగాలి. అంటే ఇప్పుడు సగర కేసినులు కార్యరతులవుతారా పరమేష్టి? అవును దేవి. ప్రభువు అసమంజసుని మూలంగా సగరుడు కేసినులను నిద్ర నుండి మేల్కొలిపాడు. నారాయణ 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 నారాయణ. అందుకిదే నా శాపం. మీకు పుత్ర సుఖము లభించకుండుగా. కేసిని, లేదు లేదు, ఏమైంది? లేదు. కేసిని, 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 ఏమైంది కేసిని? స్పృహలోకి రా కేసిని. కేసిని, కేసిని, ఏమిటిది కేసిని? నీ వంటి సాహసి అయిన వీరాంగనికి ఇది శోభనీయం కాదు. ఏడవకు మహారాణి, ఊరుకో. విజేతలెప్పుడు కన్నీళ్లు కార్చరు. నువ్వు విజేతవు కేసిని. లేదు మహారాజా, నేను విజేతను కాను, ఓడిపోయాను. రణభూమిలో నేను ఎంతో పరాక్రమం చూపించాను. ఎందరో వీరుల్ని పరాజితుల్ని చేశాను. కానీ ఏమిటి మహారాణి? జీవితం కూడా ఒక రణభూమి లాంటిదే. ఇది ఆనాడు తెలుసుకోలేదు, ఈనాడు తెలుసుకున్నాను. ఈ రణభూమిలో నేను పరాజితనైనాను మహారాజా. నేను ఓడిపోయాను. నేను మిమ్మల్ని కూడా గెలుచుకున్నాను. కానీ ఏమిటి కేసిని? కానీ నేను నా పుత్రుడు అసమంజసుడి చేతిలో ఓడిపోయాను. ఓడిపోయాను మహారాజా, ఓడిపోయాను. నేడు మనకతడు ఆ లేడి శాపాన్ని గుర్తు చేశాడు. అతడు తెలియకన్నాడు, కానీ విధే అతని నోటి నుంచి చెప్పించింది. లేడి మనల్ని శపించింది, అది సత్యమే. ఈ మాట కూడా సత్యమే. మన ప్రారంభంలో పుత్ర సుఖమే లేదు. కేసిని, మనకి పుత్రుడున్నాడు, పుత్ర సుఖం కూడా ఉంది. ఎందుకండి తమకు తామే సమాధానపరుచుకుంటున్నారు? పుత్ర సుఖం అంటే ఇదేనా? మనకి పుత్రుడున్నాడన్నది ఎంత సత్యమో, వాడు పిచ్చివాడన్నది కూడా అంతే సత్యం మహారాజా. ఈ సత్యం దివారాత్రాలు మన గుండెల్ని చీల్చడం లేదా మహారాజా? మనకి పుత్రుడున్నాడు, కానీ రాజసింహాసనం మీద వాడికి ఆసక్తి ఉందా? అయోధ్య హితం గురించి ఏదైనా నిర్ణయం తీసుకోగలడా? ఎప్పటికైనా రాజనీతి నిపుణుడు కాగలడా? లేదు మహారాజా, లేదు. వాడికి ఆసక్తి ఉన్నది సన్యాసం పైన, తపస్సు పైన. లోకం పట్ల విరక్తి ఉంది. దీనివల్ల మీకు సుఖం కలుగుతుందా? లేడి ఇచ్చిన శాపం సత్యమవుతున్నది మహారాజా. మనం పుత్ర సుఖంలో వంచితులైనాము. లేదు మహారాణి, లేదు.
మనం ఎవరికీ అన్యాయం చేయలేదు, ఎవరి కీడు కోరుకోలేదు. ఎప్పుడూ భగవంతుడిని ఆరాధించాం, సత్యాన్నే పూజించాం. మన కులపురుషుడు సాక్షాత్తు సూర్యదేవుడు. లేడిచ్చిన శాపం సత్యమెలా అవుతుంది? నేను ఈ శాపాన్ని ఎప్పటికీ సత్యం కానివ్వను. నేను రేపే రాకుమారుడు అసమంజసునకు రాజ్యాభిషేకం చేస్తాను. ఆ తర్వాత అయోధ్య రాజ్యాన్ని వానికి అప్పగించి మనం వానప్రస్థాశ్రమానికి వెళ్ళిపోదాం. అసమంజసుడు రాజ్యసింహాసనాన్ని అధిష్ఠించి సమంజసుడవుతాడు. అతడు రాజనీతిపై దృష్టి సారిస్తాడు. మంత్రులతో సలహాలు సంప్రదింపులు జరిపి సరైన నిర్ణయాలు తీసుకుంటాడు. అతడిన్ని కార్యాలు చేయవలసి రావడం వల్ల సన్యాసం, తపస్సుల మీద అతడు దృష్టి సారించడు. అది సంభవమేనా మహారాజా? ఎందుకు కాదు మహారాణి, అది జరుగుతుంది, జరిగి తీరుతుంది. నారాయణ 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 నారాయణ. ఏమైంది దేవర్షి? ఇవాళెందుకో నీవు వ్యాకులతతో ఉన్నట్టున్నావు. మాత, నీవు మా మాతవు. నీ దగ్గర మేము ఏదైనా దాచాలనుకున్నా దాచలేము మాత. దేవర్షి, మాత కేవలం అలికిడితోనే తన సంతానం యొక్క మనస్థితిని అర్థం చేసుకుంటుంది. కేసిని మనస్థితి నాకు కూడా తెలుసు. నా అసుర సంతానము నన్ను వంచన చేసినప్పుడు నాకు కూడా మనసులో క్లేశము కలిగినది, వేదన కలిగినది. కేసినికి పుత్రుడు ఉండి కూడా పుత్రసుఖం లభించడం లేదు. అంటే సగరుడు కేసిని వానప్రస్థం స్వీకరిస్తారా మాత? దేవర్షి, ఈ సృష్టి నిర్మాణము ప్రభువే చేశాడు. ఏది ఎటుల జరిగినను అది ప్రభు ఇచ్ఛానుసారమే జరుగుతుంది. ఆ ప్రభువు క్రోధితుడైనప్పుడు పృథ్వీలో ప్రకృతి విలయతాండవం చేస్తుంది. ప్రభువు ప్రసన్నంగా ఉన్నప్పుడు పృథ్వీపై అమృత వర్షము వర్షిస్తుంది. అనగా రాబోయే రేపు ఏం జరుగుతుందో, ఏం దాగుందో ప్రభువుకి తప్ప మరెవ్వరికీ తెలియదు. దైవేచ్ఛ ఏమిటో దాని గురించి మనకి రేపు తెలుస్తుంది. నారాయణ నారాయణ నారాయణ. అయోధ్య నరేంద్రులు సగర మహారాజులకు ప్రణామములు. మహారాజా, సభాసదులందరూ ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నారు. నేటి రాత్రి సభను ఎందుకు ఏర్పాటు చేసినారు మహారాజా? మేము నేటి వరకు సభ సమ్మతి లేకుండా ఏ కార్యాన్ని చేయలేదు. నేడు కూడా మన ముందు ఒక మహత్తర కార్యం ఉన్నది. శాస్త్రాల్లో లిఖించబడింది, జీవితాన్ని 4 ఆశ్రమాలుగా విభజించాలని. మేము 3 ఆశ్రమాల్ని అనుభవించి 4వ ఆశ్రమం అంటే వానప్రస్థాశ్రమాన్ని స్వీకరించాలనుకుంటున్నాం. రాకుమారుడు అసమంజసుడు పెద్దవాడయ్యాడు. మేము అతనికి రాజ్యాభిషేకం చేయాలనుకుంటున్నాం. మహామంత్రి, రాజ్యసభ ఏం ఆలోచించింది? మహారాణి, ప్రప్రథమంగా నేను మాట చెప్పడం నా కర్తవ్యంగా భావిస్తున్నాను. తమరు మహారాజు గారు వానప్రస్థం స్వీకరించటానికి ఇంకా చాలా సమయం ఉంది. తమకు శాస్త్రం ఈ సమయాన వానప్రస్థం స్వీకరించటానికి అనుమతి ఇవ్వదు. ఎందుకంటే తమ సమస్త కర్తవ్యములు ఇంకనూ పూర్తి కాలేదు. తమరే కర్తవ్యం గురించి మాట్లాడుతున్నారు మహామంత్రి? మహారాజా, తమరు వానప్రస్థమునకు ఎప్పుడు వెళ్ళగలరంటే తమరు అయోధ్యకి తమ వంటి రాజునిచ్చినప్పుడు. న్యాయస్థుడు, ధర్మపరాయణుడు, రాజనీతి నిపుణుడు, వీరుడైన రాజుని ఇవ్వగలగాలి. మహామంత్రి, మేము అయోధ్యకి మా పుత్రుడైన అసమంజసుణ్ణి రాజుగా నియమిస్తున్నాం. తమరు మాట్లాడరే మహామంత్రి?
రాకుమారుడు అసమంజసుడు కేవలం అయోధ్య ప్రజల్ని పరిపాలించడమే కాదు, ఇంకా అభివృద్ధి చేస్తాడు. క్షమించండి మహారాణి, ఇది ఒక మాత మాట్లాడుతున్న మాట, మహారాణి కాదు. రాకుమారుడు అసమంజసుడిని రాజుగా నియమించాలన్న ఆలోచన కేవలం పుత్రప్రేమతో మోహితులై చేయబడినది, అయోధ్య గురించి ఆలోచించి కాదు. తమరు పూర్తి విశ్వాసంతో చెప్పగలరా? రాకుమారుడు అసమంజసుడు అయోధ్య రాజసింహాసనాన్ని రక్షించడంలో సమర్థుడని? అతడు రాజనీతి నిపుణుడా? ఏ వివక్ష లేకుండా వివేక బుద్ధితో న్యాయం చేయగలడా? ఈ రాజసభ తండ్రైన సగరుడి నుంచి కాదు, అయోధ్య మహారాజైన సగరుడి నుంచి సమాధానం కోరుతోంది. రాకుమారుడు అసమంజసుడు రాజసభకు రావాలని ఏనాడు ప్రయత్నించను కూడా లేదు. అతడి సింహాసనం సదా ఖాళీగానే ఉంటుంది. క్షమించండి మహారాజా, రాకుమారుడు అసమంజసుడు అయోధ్యకు వారసుడుగా ఎన్నడూ తగనివాడు. అయోధ్యకు సుపరిపాలన అందించగల వారసుడు లభించేంత వరకు తమరు వానప్రస్థం స్వీకరించాలన్న ఆలోచన చేయవద్దు. నారాయణ నారాయణ నారాయణ. ఇది సత్యమే మాత. ఈశ్వరేచ్ఛ లేకుండా చెట్టున ఒక్క ఆకు కూడా కదలదు. మరి సగరుడు వానప్రస్థానికి ఎలా వెళ్ళగలడు? ఈ సమయాన ఒకవేళ సగరుడు రాజ్యత్యాగం చేస్తే అప్పుడు పృథ్వీపై తమ అవతరణం ఎలా జరుగుతుంది? ప్రభువు లీలలు ఆయనకే తెలుసు దేవర్షి. మనం నిమిత్తమాత్రులం. నారాయణ నారాయణ నారాయణ. ఓం శాంతి శాంతి శాంతి. ఈ యజ్ఞఫలం మీ ఇరువురకు అవశ్యం లభిస్తుంది. ఏ మౌనంగా ఉన్నారేమి మీరిద్దరూ? మహర్షి, తమకు సర్వము తెలుసు. రాజసభలో రాజకుమారుడు అసమంజసుడిని వారసుడిగా ఒప్పుకోవడానికి తిరస్కరించారు. రాజసభలో సముచితముగానే జరిగినది. ప్రజలు కూడా అదే ఆశిస్తున్నారు. ఎందుకంటే వారు రాజు బలహీనుడు కాకూడదనుకుంటున్నారు. రాజులో శ్రీ విష్ణువు అంశ తప్పకుండా ఉండాలి. ఎందుకంటే రాజు సర్వసమర్థుడు, సంపన్నుడు అయి ఉండాలి. అవి రాకుమారుడు అసమంజసునిలో లేవు. రాకుమారుని పట్ల ఈ నిర్ణయానికి దుఃఖించవలదు రాజా. మేము దుఃఖించడం లేదు మహర్షి, సందిగ్ధంలో ఉన్నాం. ఏమిటా సందిగ్ధం? అసమంజసుడు రాజు కాలేని పక్షంలో ఇంకెవరు? ఏ అసమంజసుని తమ్ముడున్నాడుగా, తమ రెండవ పుత్రుడు. మరి మాకున్నది ఒక్క కుమారుడే కదా మహర్షి. రెండవ వాడు పుట్టవచ్చు. అయోధ్య హితం కోసం మీరు వారసుడిని ఇవ్వవలసిందే. गंगा मैया हर हर गंगे, जय 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 हर हर गंगे, हर हर गंगे, जय 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 हर हर गंगे। तेरी जय हो जय हो जय हो गंगा मैया, तेरी जय हो जय हो जय हो गंगा मैया, तेरी जय हो जय हो जय हो गंगा मैया।